తిరుమల. కలియుగ వైకుంఠం తిరుమలలో కొత్త అంశాలు తెరపైకి వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఇక్కడ స్వామివారి పైన కప్పే పట్టు వస్త్రంపై కూడా కల్తీ జరిగిందని సంచలన విషయాలు బయటపడటంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో స్వామివారి భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్వామివారికి సంబంధించిన ఏ చిన్న వస్తువైనా సరే తమ చేతికి వస్తే స్వామివారి ఆశీర్వాదం లభిస్తున్నట్టు భావిస్తారు శ్రీవారి భక్తులు. అయితే ఈ నేపథ్యంలో భక్తులకు షాక్ కు గురి చేసే ఘటన ఒకటి బయటకు వచ్చింది. శ్రీవారికి సమర్పించే పవిత్ర నైవేద్యం లాంటిది. దాన్ని తాకితేనే మహాపుణ్యమని భక్తులు నమ్ముతారు. ఇక మెడలు వేసుకుంటే వెంకన్న ఆశీర్వాదం లభించిందని నమ్ముతారు. ఒక్కసారైనా ఆ పవిత్ర పట్టు తమ మీద కప్పుకోవాలని కోట్లాది మంది భక్తులు కోరిక పడతారు. అక్కడే ఇదంతా నమ్మే ఆ భక్తుల మనసుని కలుచివేస్తూ ఒక షాకింగ్ ఆరోపణ వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే, కలియుగ వైకుంఠం తిరుమలలో అడుగుపెట్టినా చాలు జన్మ ధన్యం అనుకుంటారు శ్రీవారి భక్తులు. అక్కడ అణువణువులోనూ స్వామివారు ఉన్నారని భావిస్తారు. అయితే ఇప్పటికే స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో వాడే నెయ్యి కల్తీ జరిగిందన్న వార్త మరవకముందే మరో వార్త సంచలనం రేపుతోంది. స్వామివారి పట్టు వస్త్రంలో అసలు పట్టే లేదట. పాలిస్టర్ మస్కరాగా పెట్టారట. ఈ ఒక్క లైన్ తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశవ్యాప్తంగా భక్తులను అవాక్కయ్యేలా చేసింది. ఇక ఈ దంద కొత్తవి కాదు. 2010 నుంచి పాలిస్టర్ ను పట్టుగా మారుస్తూ సాగిన భారీ స్కామ్ ఇది. తిరుమల పవిత్రతకు చిరునామా, కానీ వరుసగా స్కామ్లు జరుగుతున్నాయి. కలియుగ వైకుంఠం అని పిలిచే తిరుమలలో గాలి కూడా ఆశీర్వాదంతో నిండిపోయి ఉందని భావిస్తారు శ్రీవారి భక్తులు. కానీ గత కొంతకాలంగా వెలుగులోకి వస్తున్న కుంభకోణాలు ఆ పవిత్రతకు భంగం కలిగిస్తున్నాయి. ఇక నిన్నటి వరకు కల్తీ నెయ్యి లడ్డు కేసుతో అలజడి రేగిన నేపథ్యంలో అలజడి రేపింది. అంతకుముందు తిరుమల లడ్డూలో నాసిరక పదార్థాలు, అనధికార డీలర్లు లడ్డు దందా కొనసాగింది. ఇక దేశవ్యాప్తంగా ఇవి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇటీవలే పరకమని అంటే హుండీ లెక్కింపులో గోల్డ్ మిస్సింగ్ ఘటన బయటకు వచ్చి భక్తుల్లో ఆందోళన రేకెత్తించింది. ఇప్పుడు స్వామివారి పట్టు వస్త్రాల పేరుతో అభూతపూర్వమైన పాలిస్టర్ స్కామ్ చోటు చేసుకుంది. కొండ చుట్టూ ఇలా వరుస స్కామ్లు జరుగుతుండటం ప్రతి నిజాయితీ భక్తుడిని కలవరపెడుతోంది. ఇక పట్టు వస్త్రం స్కామ్ ఎలా బయటపడిందనే వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన వస్త్రాలే ఈ స్కామ్ కు మూల కారణమయ్యాయి. 350 రూపాయలకు వస్త్రం కొనగానే నాణ్యతపై అనుమానం కలిగింది. సెప్టెంబర్ 16వ తేదీన జరిగిన పాలక మండలి సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించాడు. దీంతో విజిలెన్స్ టీం రంగంలోకి దిగింది. తిరుమల, తిరుపతిలోని 2 విభాగాల నుంచి శాంపిల్స్ సేకరించి ధర్మవరం మరియు బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డుకు పంపించారు. దీంతో షాకింగ్ రిపోర్టు బయటపడింది. స్వచ్ఛమైన మల్బారీ పట్టు ఉండాల్సిన చోట మొత్తం పాలిస్టర్ ఉందని సిల్క్ బోర్డు స్పష్టంగా తేల్చింది. అయితే తిరుమలలో ఒక్కో శాలువ 350 నుండి 400 రూపాయల వరకు విలువ ఉంటుంది. కానీ టీటీడీకి వాటిని 1400 రూపాయలకు అమ్మినట్టు బయటపడింది. ఈ మొత్తం ఇన్ని సంవత్సరాల్లో జరిగిన దందా విలువ అక్షరాల 54 కోట్ల రూపాయల పైగా ఉందని తేల్చారు. ఇందులో బీఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్, తిరుమల ఫ్యాబ్రిక్స్, బిఎం రాజా పవర్లు వంటి సంస్థలే ప్రధానంగా ఉండటంతో బోర్డ్, విజిలెన్స్, ఏసీబీ అన్ని అలర్ట్ అయిపోయాయి. అయితే ఈ ఘటన జరగడానికి అనేక అంశాలను అనుమానాన్ని పెంచాయి. తిరుపతి మార్కెటింగ్ విభాగంలో నుంచి సేకరించిన వస్త్రాలకు కాంచీపురం సెంట్రల్ సిల్క్ బోర్డు అప్రూవల్ ఇచ్చింది. అయితే పట్టు వస్త్రం కాకపోయినా అప్రూవల్ ఎలా వచ్చిందన్న దానిపై కూడా భారీ అనుమానం నెలకొంది. ఇక ల్యాబ్ లోనే అవినీతి జరిగిందా అనేది కూడా దర్యాప్తులో కీలకంగా మారింది. ప్రస్తుతం టీటీడీ వద్ద 14 రోజులకు సరిపడా వస్త్రాలు స్టాక్ లో ఉన్నట్టు సమాచారం. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పవిత్ర కార్యక్రమాల్లో అవే వినియోగిస్తోందని సమాచారం. కానీ ఈ కుంభకోణంపై పూర్తి స్థాయి విచారణ జరుగుతున్న కొద్దీ ఇంకా ఎంతమంది అధికారులు, మధ్యవర్తులు ఇందులో ఉన్నారో బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ స్కామ్ పై తీవ్రంగా మండిపడ్డారు. టీటీడీలో ఏళ్ల తరబడి జరుగుతున్న అవినీతిని కూటమి ప్రభుత్వం విచారణకు పెట్టడంతో అసలు రంగు బయటపడుతోందని అన్నారు. ఇక వాస్తవాలు బయటకు రాగానే కఠిన చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. తిరుమల కలియుగ వైకుంఠం తిరుమలలో కొత్త అంశాలు తెరపైకి వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఇక్కడ స్వామివారి పైన కప్పే పట్టు వస్త్రంపై కూడా కల్తీ జరిగిందని సంచలన విషయాలు బయటపడటంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో స్వామివారి భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్వామివారికి సంబంధించిన ఏ చిన్న వస్తువైనా సరే తమ చేతికి వస్తే స్వామివారి ఆశీర్వాదం లభిస్తున్నట్టు భావిస్తారు శ్రీవారి భక్తులు. అయితే ఈ నేపథ్యంలో భక్తులకు షాక్ కు గురి చేసే ఘటన ఒకటి బయటకు వచ్చింది. శ్రీవారికి సమర్పించే పవిత్ర నైవేద్యం లాంటిది. దాన్ని తాకితేనే మహాపుణ్యమని భక్తులు నమ్ముతారు.
ఇక మెడలో వేసుకుంటే వెంకన్న ఆశీర్వాదం లభించిందని నమ్ముతారు. ఒక్కసారైనా ఆ పవిత్ర పట్టు తమ మీద కప్పుకోవాలని కోట్లాది మంది భక్తులు కోరిక పడతారు. అక్కడే ఇదంతా నమ్మే ఆ భక్తుల మనసుని కలుచివేస్తూ ఒక షాకింగ్ ఆరోపణ వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే, కలియుగ వైకుంఠం తిరుమలలో అడుగుపెట్టినా చాలు జన్మ ధన్యం అనుకుంటారు శ్రీవారి భక్తులు. అక్కడ అణువణువులోనూ స్వామివారు ఉన్నారని భావిస్తారు. అయితే ఇప్పటికే స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో వాడే నెయ్యి కల్తీ జరిగిందన్న వార్త మరొక ముందే మరో వార్త సంచలనం రేపుతోంది. స్వామివారి పట్టు వస్త్రంలో అసలు పట్టే లేదట, పాలిస్టర్ మస్కరాగా పెట్టారట. ఈ ఒక్క లైన్ తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశవ్యాప్తంగా భక్తులను అవాక్కయ్యేలా చేసింది. ఇక ఈ దంద కొత్తవి కాదు. 2010 నుంచి పాలిస్టర్ ను పట్టుగా మారుస్తూ సాగిన భారీ స్కామ్ ఇది. తిరుమల పవిత్రతకు చిరునామా, కానీ వరుసగా స్కామ్లు జరుగుతున్నాయి. కలియుగ వైకుంఠం అని పిలిచే తిరుమలలో గాలి కూడా ఆశీర్వాదంతో నిండిపోయి ఉందని భావిస్తారు శ్రీవారి భక్తులు. కానీ గత కొంతకాలంగా వెలుగులోకి వస్తున్న కుంభకోణాలు ఆ పవిత్రతకు భంగం కలిగిస్తున్నాయి. ఇక నిన్నటి వరకు కల్తీ నెయ్యి లడ్డు కేసుతో అలజడి రేగిన నేపథ్యంలో అలజడి రేపింది. అంతకుముందు తిరుమల లడ్డూలో నాసిరక పదార్థాలు, అనధికార డీలర్లు లడ్డు దందా కొనసాగింది. ఇక దేశవ్యాప్తంగా ఇవి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇటీవలే పరకమని అంటే హుండీ లెక్కింపులో గోల్డ్ మిస్సింగ్ ఘటన బయటకు వచ్చి భక్తుల్లో ఆందోళన రేకెత్తించింది. ఇప్పుడు స్వామివారి పట్టు వస్త్రాల పేరుతో అభూతపూర్వమైన పాలిస్టర్ స్కామ్ చోటు చేసుకుంది. కొండ చుట్టూ ఇలా వరుస స్కామ్లు జరుగుతుండటం ప్రతి నిజాయితీ భక్తుడిని కలవరపెడుతోంది. ఇక పట్టు వస్త్రం స్కామ్ ఎలా బయటపడిందనే వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన వస్త్రాలే ఈ స్కామ్ కు మూల కారణమయ్యాయి. 350 రూపాయలకు వస్త్రం కొనగానే నాణ్యతపై అనుమానం కలిగింది. సెప్టెంబర్ 16వ తేదీన జరిగిన పాలక మండలి సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించాడు. దీంతో విజిలెన్స్ టీం రంగంలోకి దిగింది. తిరుమల, తిరుపతిలోని 2 విభాగాల నుంచి శాంపిల్స్ సేకరించి ధర్మవరం మరియు బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డుకు పంపించారు. దీంతో షాకింగ్ రిపోర్టు బయటపడింది. స్వచ్ఛమైన మల్బారీ పట్టు ఉండాల్సిన చోట మొత్తం పాలిస్టర్ ఉందని సిల్క్ బోర్డు స్పష్టంగా తేల్చింది. అయితే తిరుమలలో ఒక్కో శాలువ 350 నుండి 400 రూపాయల వరకు విలువ ఉంటుంది. కానీ టీటీడీకి వాటిని 1400 రూపాయలకు అమ్మినట్టు బయటపడింది. ఈ మొత్తం ఇన్ని సంవత్సరాల్లో జరిగిన దందా విలువ అక్షరాల 54 కోట్ల రూపాయల పైగా ఉందని తేల్చారు. ఇందులో బీఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్, తిరుమల ఫ్యాబ్రిక్స్, విఎం రాజా పవర్లు వంటి సంస్థలే ప్రధానంగా ఉండటంతో బోర్డ్, విజిలెన్స్, ఏసీబీ అన్ని అలర్ట్ అయిపోయాయి. అయితే ఈ ఘటన జరగడానికి అనేక అంశాలు అనుమానాన్ని పెంచాయి. తిరుపతి మార్కెటింగ్ విభాగంలో నుంచి సేకరించిన వస్త్రాలకు కాంచీపురం సెంట్రల్ సిల్క్ బోర్డు అప్రూవల్ ఇచ్చింది. అయితే పట్టు వస్త్రం కాకపోయినా అప్రూవల్ ఎలా వచ్చిందన్న దానిపై కూడా భారీ అనుమానం నెలకొంది. ఇక ల్యాబ్ లోనే అవినీతి జరిగిందా అనేది కూడా దర్యాప్తులో కీలకంగా మారింది. ప్రస్తుతం టీటీడీ వద్ద 14 రోజులకు సరిపడా వస్త్రాలు స్టాక్ లో ఉన్నట్టు సమాచారం. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పవిత్ర కార్యక్రమాల్లో అవే వినియోగిస్తోందని సమాచారం. కానీ ఈ కుంభకోణంపై పూర్తి స్థాయి విచారణ జరుగుతున్న కొద్దీ ఇంకా ఎంతమంది అధికారులు, మధ్యవర్తులు ఇందులో ఉన్నారో బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ స్కామ్ పై తీవ్రంగా మండిపడ్డారు. టీటీడీలో ఏళ్ల తరబడి జరుగుతున్న అవినీతిని కూటమి ప్రభుత్వం విచారణకు పెట్టడంతో అసలు రంగు బయటపడుతోందని అన్నారు. ఇక వాస్తవాలు బయటకు రాగానే కఠిన చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. తిరుమల కలియుగ వైకుంఠం తిరుమలలో కొత్త అంశాలు తెరపైకి వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఇక్కడ స్వామివారి పైన కప్పే పట్టు వస్త్రంపై కూడా కల్తీ జరిగిందని సంచలన విషయాలు బయటపడటంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో స్వామివారి భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్వామివారికి సంబంధించిన ఏ చిన్న వస్తువైనా సరే తమ చేతికి వస్తే స్వామివారి ఆశీర్వాదం లభిస్తున్నట్టు భావిస్తారు శ్రీవారి భక్తులు. అయితే ఈ నేపథ్యంలో భక్తులకు షాక్ కు గురి చేసే ఘటన ఒకటి బయటకు వచ్చింది. శ్రీవారికి సమర్పించే పవిత్ర నైవేద్యం లాంటిది. దాన్ని తాకితేనే మహాపుణ్యమని భక్తులు నమ్ముతారు. ఇక మెడలో వేసుకుంటే వెంకన్న ఆశీర్వాదం లభించిందని నమ్ముతారు. ఒక్కసారైనా ఆ పవిత్ర పట్టు తమ మీద కప్పుకోవాలని కోట్లాది మంది భక్తులు కోరిక పడతారు. అక్కడే ఇదంతా నమ్మే ఆ భక్తుల మనసుని కలుచివేస్తూ ఒక షాకింగ్ ఆరోపణ వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే, కలియుగ వైకుంఠం తిరుమలలో అడుగుపెట్టినా చాలు జన్మ ధన్యం అనుకుంటారు శ్రీవారి భక్తులు. అక్కడ అణువణువులోనూ స్వామివారు ఉన్నారని భావిస్తారు. అయితే ఇప్పటికే స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలో వాడే నెయ్యి కల్తీ జరిగిందన్న వార్త మరొక ముందే మరో వార్త సంచలనం రేపుతోంది. స్వామివారి పట్టు వస్త్రంలో అసలు పట్టే లేదట, పాలిస్టర్ మస్కరాగా పెట్టారట. ఈ ఒక్క లైన్ తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశవ్యాప్తంగా భక్తులను అవాక్కయ్యేలా చేసింది. ఇక ఈ దంద కొత్తవి కాదు. 2010 నుంచి పాలిస్టర్ ను పట్టుగా మారుస్తూ సాగిన భారీ స్కామ్ ఇది. తిరుమల పవిత్రతకు చిరునామా, కానీ వరుసగా స్కామ్లు జరుగుతున్నాయి. కలియుగ వైకుంఠం అని పిలిచే తిరుమలలో గాలి కూడా ఆశీర్వాదంతో
నిండిపోయి ఉందని భావిస్తారు శ్రీవారి భక్తులు. కానీ గత కొంతకాలంగా వెలుగులోకి వస్తున్న కుంభకోణాలు ఆ పవిత్రతకు భంగం కలిగిస్తున్నాయి. ఇక నిన్నటి వరకు కల్తీ నెయ్యి లడ్డు కేసుతో అలజడి రేగిన నేపథ్యంలో అలజడి రేపింది. అంతకుముందు తిరుమల లడ్డూలో నాసిరక పదార్థాలు, అనధికార డీలర్లు లడ్డు దందా కొనసాగింది. ఇక దేశవ్యాప్తంగా ఇవి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇటీవలే పరకమని అంటే హుండీ లెక్కింపులో గోల్డ్ మిస్సింగ్ ఘటన బయటకు వచ్చి భక్తుల్లో ఆందోళన రేకెత్తించింది. ఇప్పుడు స్వామివారి పట్టు వస్త్రాల పేరుతో అభూతపూర్వమైన పాలిస్టర్ స్కామ్ చోటు చేసుకుంది. కొండ చుట్టూ ఇలా వరుస స్కామ్లు జరుగుతుండటం ప్రతి నిజాయితీ భక్తుడిని కలవరపెడుతోంది. ఇక పట్టు వస్త్రం స్కామ్ ఎలా బయటపడిందనే వివరాల్లోకి వెళితే సెప్టెంబర్ లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన వస్త్రాలే ఈ స్కామ్ కు మూల కారణమయ్యాయి. 350 రూపాయలకు వస్త్రం కొనగానే నాణ్యతపై అనుమానం కలిగింది. సెప్టెంబర్ 16వ తేదీన జరిగిన పాలక మండలి సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించాడు. దీంతో విజిలెన్స్ టీం రంగంలోకి దిగింది. తిరుమల, తిరుపతిలోని 2 విభాగాల నుంచి శాంపిల్స్ సేకరించి ధర్మవరం మరియు బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డుకు పంపించారు. దీంతో షాకింగ్ రిపోర్టు బయటపడింది. స్వచ్ఛమైన మల్బారీ పట్టు ఉండాల్సిన చోట మొత్తం పాలిస్టర్ ఉందని సిల్క్ బోర్డు స్పష్టంగా తేల్చింది. అయితే తిరుమలలో ఒక్కో శాలువ 350 నుండి 400 రూపాయల వరకు విలువ ఉంటుంది. కానీ టీటీడీకి వాటిని 1400 రూపాయలకు అమ్మినట్టు బయటపడింది. ఈ మొత్తం ఇన్ని సంవత్సరాల్లో జరిగిన దందా విలువ అక్షరాల 54 కోట్ల రూపాయల పైగా ఉందని తేల్చారు. ఇందులో బీఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్, తిరుమల ఫ్యాబ్రిక్స్, బిఎం రాజా పవర్లు వంటి సంస్థలే ప్రధానంగా ఉండటంతో బోర్డు, విజిలెన్స్, ఏసీబీ అన్ని అలర్ట్ అయిపోయాయి. అయితే ఈ ఘటన జరగడానికి అనేక అంశాలను అనుమానాన్ని పెంచాయి. తిరుపతి మార్కెటింగ్ విభాగంలో నుంచి సేకరించిన వస్త్రాలకు కాంచీపురం సెంట్రల్ సిల్క్ బోర్డు అప్రూవల్ ఇచ్చింది. అయితే పట్టు వస్త్రం కాకపోయినా అప్రూవల్ ఎలా వచ్చిందన్న దానిపై కూడా భారీ అనుమానం నెలకొంది. ఇక ల్యాబ్ లోనే అవినీతి జరిగిందా అనేది కూడా దర్యాప్తులో కీలకంగా మారింది. ప్రస్తుతం టీటీడీ వద్ద 14 రోజులకు సరిపడా వస్త్రాలు స్టాక్ లో ఉన్నట్టు సమాచారం. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పవిత్ర కార్యక్రమాల్లో అవే వినియోగిస్తోందని సమాచారం. కానీ ఈ కుంభకోణంపై పూర్తి స్థాయి విచారణ జరుగుతున్న కొద్దీ ఇంకా ఎంతమంది అధికారులు, మధ్యవర్తులు ఇందులో ఉన్నారో బయటకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ స్కామ్ పై తీవ్రంగా మండిపడ్డారు. టీటీడీలో ఏళ్ల తరబడి జరుగుతున్న అవినీతిని కూటమి ప్రభుత్వం విచారణకు పెట్టడంతో అసలు రంగు బయటపడుతోందని అన్నారు. ఇక వాస్తవాలు బయటకు రాగానే కఠిన చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు.